హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ముందు వీడియోలో చూసినట్టుగా ఇప్పుడు నేను కడ్మత్లో ఉన్నాను. కడ్మత్లో నుంచి నా లాస్ట్ డే అనమాట, 4th డే. 5th డేకి నేను కొచ్చి రీచ్ అవుతాను. కడ్మత్లో నుంచి ఇప్పుడు ఏంటంటే ఈవినింగ్ 5 అవుతుంది ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి బోట్లో తీసుకెళ్తారు షిప్ వరకు. ఈరోజు నైట్ 7 o'clock 8 o'clock అట్లా షిప్ స్టార్ట్ అవుతుంది. రేపు మార్నింగ్ 8 o'clock ఆ టైంకి కొచ్చి రీచ్ అవుతాం, డిపెండింగ్ ఆన్ ద వెదర్. సో ఇప్పుడు నేను బడ్జెట్ గురించి మాట్లాడతాను. కొంచెం షిప్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం చూపించాల్సి ఉన్నాయి కొన్ని పెండింగ్లో. ఇక్కడ కొన్ని ఐటమ్స్ చూపించలేకపోయాను, అన్నీ కొన్ని మా రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఈరోజు నైట్కి దొరికింది. అవన్నీ ఏంటి అని తెలుస్తుంది వీడియోలో. అండ్ మీకు ఒకటి ఏంటంటే, రేపు నాకు టైం దొరకకపోవచ్చు. ఎందుకంటే రేపు షిప్ మార్నింగ్ అరౌండ్ 8 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు రీచ్ అయ్యేసరికి. బట్ నా ట్రైన్ వచ్చేసి కొచ్చి ఎర్నాకుళం టౌన్ నుంచి సికింద్రాబాద్కి మార్నింగ్ 11:20కి ఉంది. నేను దాని గురించి రేపు పొద్దున హడావిలు ఉంటాం కాబట్టి నేను మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను. 11:20కి నేను మళ్ళీ ఎల్లుండి, రేపు 14th ఎల్లుండి దసరా రోజున మధ్యాహ్నం 12 గంటలకి నేను హైదరాబాద్ రీచ్ అవుతాను. ఎప్పుడు చెప్పేదే విగో యాప్లో నేను బుక్ చేస్తున్నాను ట్రైన్ టికెట్స్. ఈ మధ్య రీసెంట్గా ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేశారు. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, హోటల్స్ బుక్ చేసుకోవచ్చు, యాక్టివిటీస్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న విగో యాప్ వల్ల వాడుతున్న వాళ్ళు ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి విగోలో సెర్చ్ చేయడానికి కూడా. సో ట్రైన్ చెప్పాం కదా, ట్రైన్ టికెట్స్ నాకు ఈజీగా దొరికాయి విగో యాప్లో. సో చెప్పినట్టుగా ట్రైన్లో ఫ్లైట్ ఎందుకు వెళ్ళట్లేదు అంటే, నేను సడన్గా ఇది ప్లాన్ చేసుకోవడం ట్రిప్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం సముద్రం ప్యాకేజ్కి నాకు టైం దొరకలేదు ఫ్లైట్ బుక్ చేసుకునేంత. తీరా ఫ్లైట్ రేట్ చూస్తే 7,000 6,000 అలా ఉన్నాయి. వచ్చేటప్పుడు నాకు తప్పలేదు, ఇంకా తప్పకుండా ఇంకా వేరే ఆప్షన్ లేక నేను ఫ్లైట్ తీసుకోవాల్సి వచ్చింది. 4,600 పడింది. వెళ్ళేటప్పటికి 6,000 7,000 వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నెక్స్ట్ డే ఎలాగో హాలిడే 15 దసరా కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే, కడ్మత్ ఐలాండ్లో మీకు ముందు వీళ్ళు చూసుంటారు, మేము బైక్ రెంట్కి తీసుకుని వెళ్ళాము. మధ్యలో చాలా ట్విస్టులు జరిగాయి. ఒకటి బైక్ పంచర్ అయింది, అక్కడ వదిలేసాం, వాళ్ళకి ఫోన్ చేసి చూసుకుంటాంలే అన్నారు. ఇంకో దాంట్లో పెట్రోల్ అయిపోయింది. బట్ లోకల్ వాళ్ళంతా వచ్చేసి వాళ్ళ బైక్లో నుంచి పెట్రోల్ తీసి ఇవ్వడం, అసలు ఎంత షాక్ అంటే, ఇంకా ఊరిలో ఎట్లుంటుంది ఎన్విరాన్మెంట్ మన దగ్గర సేమ్ అట్లుంది. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మాట్లాడాలి, బట్ నేను అన్ని బోట్లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ టు బోట్లోకి, చిన్న బోట్ల నుంచి మెయిన్ షిప్ కవరతి. లెట్స్ గో దెన్. చలో, పెద్ద షిప్లోకి వెళ్ళడానికి టైం వచ్చేసింది. చూడండి, ఇది జెండా బాగుండడం వల్ల ఇండియన్ దొరుకుతుంది. ఇంకా ఇది కూడా సన్సెట్ టైం. అక్కడ నుంచి బోట్లో నుంచి మళ్ళీ రూమ్లో బ్యాగ్ పడేసి స్ట్రైట్గా పైకి వచ్చాను. మీకు ఈ వ్యూ మిస్ అవ్వకుండా చూపిద్దామని. ఇక్కడ 3-4 రోజులు అనుకుంటున్నాం సన్సెట్ వ్యూ చూపిద్దామని, పాసిబుల్ అవ్వట్లేదు. బ్యూటిఫుల్ కదా. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, బ్యాచ్లు. మాది కాలే, ఇంకా చిన్న బోట్లు కదా, 1 2 3 4 5 6 బోట్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. అక్కడ నుంచి జెట్టి, అక్కడ నుంచి బోట్లోకి. బట్ చూడండి, అంత చిన్నగా సన్నగా పొడుగుగా స్ట్రెచ్ అయ్యి ఉందంటే ఐలాండ్. మేము ఆల్మోస్ట్ ఆ బైకులు తీసుకొని నిన్న వీడియోలో చూస్తుంటారు ఆ పార్ట్ వరకు వెళ్ళాము. లైట్ హౌస్ అక్కడెక్కడ ఉంది సమ్వేర్. చలో, చిప్ స్టార్ట్ అయిపోయింది. ఇదంతా కనిపిస్తుందా, అదంతా కడ్మత్. ముందు రోజు వీడియోలో చూస్తుంటారు ఐలాండ్. స్టార్ట్ అయ్యాము రిటర్న్కి. సో ఇప్పుడు మీకు కన్సర్న్ సేఫ్టీ, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్. మ్యాటర్ ఏంటి అంటే, ఇక్కడ పెద్దగా కనిపిస్తున్నాయి లైఫ్ బోట్స్, అవి రెడ్ కలర్వి. ఇదొకటి అదొకటి, ఆ రెండు. ఒక్కొక్క దాంట్లో 100 మంది పడతారు. సో మరి ఈ షిప్లో 700 మంది ఉంటారు కదా, మరి 100 మంది 200 మంది మాత్రమే పడితే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఈ చిన్నవి కనిపిస్తున్నాయి మీకు ట్యాంక్స్ లాంటివి. 1 2 3 4 5 6 7, అక్కడ 8 9 10 ఇట్లా షిప్కి ఆల్ ఓవర్ ద పార్ట్స్ ఇలాంటివి ఉంటాయి. ఇవేంటి అంటే జస్ట్ లైక్ ఒక ట్యూబ్ బోట్ లాగా ఉంటా. అది ఓపెన్ చేస్తే ఎమర్జెన్సీ టైంలో దాన్ని సముద్రంలో పడేస్తారు ఓపెన్ చేసి. అదొక ట్యూబ్ లాగా ఫామ్ అయిపోతుంది. దాంట్లో కూడా చాలామంది కూర్చోవచ్చు. అట్లా కూర్చున్న తర్వాత ఇలాంటి బోర్డ్స్ అన్నిటినీ దానికి కట్టి డ్రాగ్ చేయొచ్చు రెడ్ కలర్ దానికి. సో సేఫ్టీ వైజ్ చాలా బాగుంది, నో ఇష్యూ. అండ్ ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, డే 1 రోజు ఎప్పుడైతే మేము కొచ్చి నుంచి స్టార్ట్ అయ్యామో ఆ రోజు అసలు ఏమనిపించలేదు, చాలా బాగుంది, హాయిగా పడుకున్నాం కూడా. నెక్స్ట్ డే రోజు కొంచెం రఫ్ ఉండడం వల్ల ఎప్పుడైతే మేము మినికాయ్ నుంచి కవరతి నుంచి మినికాయకి వస్తున్నామో ఆ రోజు బోట్ చాలా ఊగడం స్టార్ట్ అయింది. కళ్ళు కొంచెం తిరిగాయి ఆ రోజు. నాకైతే ఏమవ్వలేదు, బట్ చాలామంది అయితే వామిటింగ్ కూడా చేసుకున్నారంట.
కొంచెం అది డిపెండ్ ఆన్ ద వెదర్, సీ ఎలా ఉంటుంది, ఎంత రఫ్గా ఉంటుందని దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మళ్ళీ నిన్న నైట్ కూడా ఎప్పుడైతే మేము మినీకాయ్ నుంచి కడ్మత్ వైపు వస్తున్నామో ఇంకా అంత మొన్నటికంటే దారుణం. చాలామంది అసలు హాస్పిటల్ దగ్గర క్యూ కట్టారంట వామిటింగ్ చేసుకొని. సో అదొక్కటి కొంచెం దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. అది కొంచెం మేనేజ్ చేసుకుంటే అసలు ఇష్యూ ఉండదు. ఇంకా ఈరోజు చూడాలి మరి. ఈరోజు కడ్మత్ నుంచి కొచ్చికి వెళ్తున్నాం. సీ ఎలా ఉందో తెలియదు. మీకు ఏమైనా ఉంటే రేపు మార్నింగ్ ఎలాగో అప్డేట్ ఇస్తాను. సో సేఫ్టీ వైజ్ అంటే ఇష్యూ ఏం లేదు. లాస్ట్ డే మార్నింగ్ 6 లెన్స్ పైన ఎంత మాయిశ్చర్ వస్తుందో. మార్నింగ్ 6కి సీ అంతా కామ్గా ఉంది. వెదర్ అయితే బాగానే ఉంది యాజ్ ఆఫ్ నౌ. మేము ముందు 5th డే కదా, కిందికి వెళ్తే టీ మీకు చూపించలేదు యాక్చువల్లీ. 4 నుంచి టీ ఏరియా ఎక్కడ కవర్ చేయాల్సింది ఎక్కువ ఉంది కదా. సో కిందికి వెళ్ళి టీ చూపిస్తాం పదండి. కొంచెం దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలి. ఇవి వెయిట్ వాటర్ ఉన్నా కూడా జాగ్రత్త ఉంటాయి చుట్టూమని. చలో ఇప్పుడు కొంచెం బడ్జెట్ గురించి మాట్లాడదామా. ఈ ట్రిప్కి నిజంగా ఎంత బడ్జెట్ అవుతుంది? సరే ముందు నుంచి మొత్తుకుంటుంది. గోల్డ్ అండ్ డైమండ్ గోల్డ్ క్లాస్కి వచ్చేసి పర్ పర్సన్కి 23,900 సంథింగ్ చేంజ్. ఎగ్జాక్ట్ ఎంత కాదు మీరు స్క్రీన్ పైన ఇక్కడ ఇస్తాను చూడండి. ఈ గోల్డ్ క్లాస్లో ఏమింటాయి? ఒక రూమ్, ఒక క్యాబిన్ అంటారు కదా, ఒక రూమ్లో 4 బెడ్లు ఉంటాయి బంకర్ బెడ్స్ లాగా. ఒకటి కింద ఒకటి పైన, ఒకటి కింద ఒకటి పైన, అంటే జస్ట్ లైక్ హాస్టల్స్లో ఉంటాయి కదా అట్లా ఉంటాయి. అట్లా రూమ్కి 4 బెడ్లు ఉంటాయి. ఈ ఎంటైర్ జర్నీలో గోల్డ్కి డైమండ్కి మధ్యలో డిఫరెన్స్ వచ్చేది ఓన్లీ రూమ్ దగ్గర మాత్రమే. ఇప్పుడు డైమండ్లో రూమ్కి 2 ఉంటాయి బెడ్స్. రూమ్లోనే వాష్రూమ్ కూడా ఉంటుంది. సేమ్ గోల్డ్కి కూడా వాష్రూమ్ ఉంటుంది. ఒక చిన్న కబోర్డ్ లాంటిది ఉంటుంది డ్రెస్సెస్ పెట్టుకోవడానికి. చాలా బాగుంది బాస్. అంటే మనం పెట్టే డబ్బులకి అయితే వర్తే. ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అమౌంట్లో అంటే మీరు గోల్డ్లో వచ్చిన ఒక 4 ఉన్నారనుకోండి బాస్, ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ వస్తున్నారు, మీరు బడ్జెట్లో సేవ్ చేసుకోవాలనుకుంటే ఈ గోల్డ్కి వెళ్ళిపోండి. కళ్ళు మూసుకొని గోల్డ్కి వెళ్ళిపోండి. పెద్ద వేరియేషన్ ఏం లేదు. కొంచెం కింద డెక్లో ఉంటారు. మీరు ఎట్లాగో పైకి రావచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. సో 23,000 నుంచి 32,000 అంటే ఇంచుమించు 9,000 రూపాయల నుంచి 9,000 రూపాయల వరకు మీకు సేవ్ చేయొచ్చు అక్కడ. ఓన్లీ కపుల్ వస్తే మాత్రమే మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ డైమండ్ దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు అంటే హ్యాపీగా గోల్డ్కి వెళ్ళిపోండి. దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ ఉన్నాయి, ఏమేమి లేవు అంటే, కొచ్చి నుంచి షిప్ స్టార్ట్ అవుతుంది. ఐలాండ్స్ అన్ని ఇక్కడ ఐలాండ్ లిస్ట్ చేంజ్ అవుతుంది. అది ఏంటి నేను చెప్తాను తర్వాత. కొచ్చి నుంచి షిప్ స్టార్ట్ అవుతుంది. ఐలాండ్స్కి ఎవ్రీడే వెళ్తాము. మార్నింగ్ దిగుతాము. మార్నింగ్ ఆ లోకల్ సైట్ సీయింగ్ అంతా చూపిస్తారు. అక్కడే లంచ్ ఉంటుంది, టీ ఉంటుంది. ఒక డైలీ ఒక్కొక్క ఐలాండ్లో ఒక యాక్టివిటీ ఫ్రీ ఇస్తారు. అలాగే ఒక ఐలాండ్లో కయాకింగ్, ఒక ఐలాండ్లో వాట్ యు కాల్ స్నోర్కెలింగ్, ఒక ఐలాండ్లో గ్లాస్ బోట్ ఉంది. బోట్ ఉంటుంది, దాంట్లో కూర్చొని వెళ్ళాలి. యాక్చువల్లీ నేను స్కూబా డైవింగ్కి వెళ్ళాను, ఆ రోజు నేను వెళ్ళలేకపోయాను. సో ఇట్లా 3 ఐలాండ్స్ ఉంటాయి మొత్తం ఈ ట్రిప్లో. మీరు కొచ్చి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ కొచ్చి వరకు వెళ్ళేంత వరకు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, షిప్ ఛార్జెస్, రూమ్ ఛార్జెస్ అన్నీ దీంట్లోనే ఇంక్లూడెడ్. ఎక్సెప్ట్ మీరు ఏదన్నా ఐలాండ్లో స్కూబా డైవింగ్ కానీ వాళ్ళు కాంప్లిమెంటరీ ఒక్కొక్క ఐలాండ్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ ఫ్రీగా ఇస్తారని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను కడ్మత్ వెళ్ళాను. కడ్మత్లో ఏంటి స్నోర్కెలింగ్ అంటే మౌత్లో అది పెట్టుకుని బ్రీతింగ్ తీసుకునేది గ్లాసెస్ కాంప్లిమెంటరీ. ఆ రోజు ఆ ఐలాండ్లో అది ఫ్రీ. అది కాకుండా మీరు ఇంకేదైనా యాక్టివిటీ చేయాలనుకున్నప్పుడు మాత్రమే అమౌంట్ పే చేయాలి. లైక్ స్కూబా డైవింగ్ ఉంది, 2,360 రూపీస్. ఏ ఐలాండ్లో చేసినా కూడా సేమ్ అమౌంట్. ఓకే. రాఫ్టింగ్ అదే కయాకింగ్ ఉంది, అరౌండ్ 300-400 తీసుకుంటున్నట్టున్నారు దానికి. నీ సర్ఫింగ్ ఉంది, దానికి 500 రూపీస్ ఏమో ఉంది. స్నోర్కెలింగ్ ఎక్స్ట్రా పే చేసి వేరే ఐలాండ్లో వేయాలనుకుంటే అది 500 రూపీస్. మొత్తం ఫుల్ ఫేస్ మాస్క్ కవర్ అయ్యేలాగా మాస్క్ ఇస్తున్నారు. ఇక్కడ నేను చూసింది మొన్న మినీకాయ్లో. సో ఇలా మారుతూ ఉంటాయి యాక్టివిటీస్. అండ్ ఈ ఐలాండ్ మారేటివి ఏంటి అంటే, మేము వచ్చింది వచ్చేసి ఫస్ట్ డే రోజు కవరత్తి వచ్చాము, అది క్యాపిటల్ ఆఫ్ లక్షద్వీప్. సెకండ్ డే రోజు మినీకాయ్, థర్డ్ డే రోజు కడ్మత్.
నెక్స్ట్ వెళ్ళే బ్యాచ్ వాళ్ళకి ఇది ఉండదు, మారుతుంది. అదంతా లక్షద్వీప్ సముద్రం ప్యాకేజ్ వెబ్సైట్లోనూ గోల్డ్ లిస్ట్ ఉంటుంది, లింక్ ఇస్తాను చూడండి. దాంట్లో నెక్స్ట్ ఏం ఉండొచ్చు అంటే వాళ్ళు మినికాయ్ టు కడ్మత్ నుంచి కల్పిని అనే ఐలాండ్ యాడ్ అవుతుంది వాళ్ళకి. కవరతి స్కిప్ చేసేస్తారు 3 ఐలాండ్. మరి తర్వాత బ్యాచ్కి మళ్ళీ ముందు మనం వచ్చిందే ఉంటుందంటే ఉండదు. వాళ్ళకి ఏం యాడ్ అవుతుందంటే కవరతి ఉంటుంది, దాంట్లో మినికాయ్, కల్పిని అంటే ఒక ఐలాండ్ స్కిప్ చేసి టోటల్ ఓవరాల్గా ఈ ట్రిప్లో 3 ఐలాండ్స్ మాత్రమే వచ్చేలా ఉంటుంది. ప్రతి ఐలాండ్లో సేమ్ బీచెస్ బాగుంటాయి, ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఓవరాల్గా అయ్యే బడ్జెట్ ఎంత అంటే 23,600 రూపీస్ది గోల్డ్ క్లాస్ టికెట్ తీసుకొని ఒక్కరు. హైదరాబాద్ నుంచి మేము ట్రైన్లో వస్తాం వచ్చే వరకు అంటే 24 అవర్స్. ట్రైన్ టికెట్ 600-700 ఉంటుంది. అక్కడ వచ్చేసి కొంచెం ఒకరోజు ముందే రావాల్సి ఉంటుంది. నైట్ చిన్న రూమ్ అనేది తీసుకొని 1000 రూపీస్ ఇది దొరికేస్తుంది. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి హాయిగా షిప్కి వచ్చేయచ్చు. మళ్ళీ ఎంటైర్ ట్రిప్ అంతా కవర్ చేసుకొని మళ్ళీ కొచ్చికి వెళ్ళిన తర్వాత హాయిగా ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు షిప్ కొచ్చికి ఏ టైంకి రీచ్ అవుతుంది అనేది ఇప్పుడు నేను వెళ్ళేదాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. కొన్నిసార్లు అటు ఇటు అవ్వచ్చు. అక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఎంత దూరం ఉందనేది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే. సో మళ్ళీ ట్రైన్ తీసుకొని హైదరాబాద్ 23,600 రూపీస్ అవి. ట్రైన్కి ఒక 1,400, 24 ప్లస్ 25,400 ప్లస్ రూమ్కి ఒక 1,000 రూపీస్, 26,400 రూపీస్. చిన్న ఏమైనా తినాలనిపించిన అన్నీ ఇస్తున్నారు, నేను తినాల్సిన అవసరం కూడా లేదు. సో 27,000 రూపీస్ గోల్డ్ క్లాస్లో వస్తే పర్ పర్సన్ మోర్ దెన్ ఇనఫ్. ఇంత క్రూజ్కి అసలు అది చాలా తక్కువ అమౌంట్ ఫస్ట్ టు బీ ఫ్రాంక్. ఎందుకంటే సముద్రంలో ఇన్ని డేస్ మనకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. మీరు నవంబర్ తర్వాత వస్తే మీకు, నేను లైట్గా వర్షంతో కొంచెం ఇబ్బంది పడ్డాను, బట్ మీరు నవంబర్ తర్వాత వచ్చారంటే మీకు ఆ ఇబ్బంది కూడా ఉండదు. అండ్ డైమండ్ క్లాస్ 32,200 రూపీస్ కదా. 200 రూపీస్ మరి మీరు ఫ్లైట్లో వస్తారా ట్రైన్లో వస్తారన్న బట్టి ఇంకొక 2,000-3,000 యాడ్ అవుతుంది. ట్రైన్లో వస్తే ఇంకొక 2,000 యాడ్ అవుతుంది. ఫ్లైట్లో వస్తే ఆ రోజు రేట్లను బట్టి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. ఐ థింక్ మేజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ చెప్పేశాను. ఏమైనా సీ సిక్నెస్ వస్తుందా అంటే నాకైతే ఏం రాలేదు. చెప్పినట్టుగా ఇప్పుడైతే నిన్న డే 1 రోజు నీట్గా ఉండింది. డే 2 రోజు ఎప్పుడైతే నైట్ కవరది నుంచి మినికాయ్ అనే ఐలాండ్కి వెళ్తుందో షిప్, సముద్రం కొంచెం అలలు ఎక్కువ అవ్వడం వల్ల బాగా కుదుపులు ఎక్కువ, మనకి ఏం ఫీల్ కాదు. బట్ ఇట్లా ఉండడం వల్ల లైట్ ఇక్కడ తిరిగిన ఫీలింగ్ వస్తుంది. నాకేం కాలేదు, బట్ చాలామంది వామిటింగ్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేశారు. సో డిపెండ్స్. అక్కడ ఆల్రెడీ డాక్టర్ ఉంటాడు, మీకు ఏమాత్రం అట్లా అనిపించినా కూడా 2 ట్యాబ్లెట్ తెచ్చేసుకొని వేసేసుకుంటే నో ఇష్యూ, సెట్ అయిపోతుంది. నా సజెషన్ ఏంటంటే నైట్ వెళ్ళినంత వరకు కొంచెం లైట్గా తినండి. నైట్ మటుకు ఫుడ్ వైజ్ నిజంగా చెప్తున్నా బాస్, క్వాలిటీ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ముఖ్యంగా ఐలాండ్లో ఏదైతే లంచ్ సర్వ్ చేస్తారో అసలు నెక్స్ట్ లెవెల్, చాలా టేస్ట్ బాగుంది. ఆ ఫిష్ అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. ఇందాక చూసారు బిస్కెట్స్ చూస్తారు కదా, క్వాలిటీ బిస్కెట్స్ ఇస్తున్నారు, క్వాలిటీ టీ కానీ కాఫీ కానీ నిజంగా చాలా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారని చెప్పాలి. ఇంకేం మిస్ అవుతున్నాను. సో ఓవరాల్గా గోల్డ్ క్లాస్లో వస్తే 27,000 రూపీస్ పర్ పర్సన్. డైమండ్ క్లాస్లో వెళ్తా అంటే 32,000 అయితే షిప్కి కొచ్చి వరకు రావడానికి. మిగతాది మీరు ట్రైన్లో వస్తారా ఫ్లైట్లో వస్తారా కాబట్టి బడ్జెట్ మారుతుంది. స్కూబా డైవింగ్కి ఒక 2,500 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకోండి మీరు ఏ ప్యాకేజీలో వచ్చినా కూడా, అది మీరు చేయాలనుకుంటే. అండ్ స్కూబా డైవింగ్ ఎక్కడ చేయాలి, నేను చూసినంత వరకు గమనించినంత వరకు కోరల్స్ ఎక్కడైనా అట్లా అంతంత మాత్రంగానే ఉన్నాయి. అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇంకా హెవెన్ పండుగ చేసుకుంటారు, అంత బాగుంటాయి విజువల్స్. ఇంకా నాతో పాటు వచ్చిన చాలామంది ఫస్ట్ టైం చేస్తారు, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రిఫరబుల్లీ ఇఫ్ మీ ట్రిప్లో కడ్మత్ ఉంటే కడ్మత్లో స్కూబా డైవింగ్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, వాళ్ళ దగ్గర వీడియో ఎలా లేదు, వాళ్ళ దగ్గర కెమెరాస్ లేవన్నమాట. మీ దగ్గర కెమెరా లేదు, వాళ్ళ దగ్గర కెమెరా లేదు, నాకు వీడియో కావాలి, నాకు లైఫ్ టైం మెమరీగా మిగిలిపోవాలనుకుంటే మాత్రం కవరతి ఒకవేళ మీ ప్యాకేజీలో ఉంటే, ఆ ట్రిప్లో కవరతి ఐలాండ్ ఇంక్లూడ్ అయ్యి ఉంటే మాత్రం కవరతిలో చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర వీడియో ఉంది, ఒక 1 మినిట్ వీడియో అండ్ ఒక 4-5 ఫోటోలు చేసి ఇస్తారు. పెన్ డ్రైవ్ తెచ్చుకొని మీతో పాటు వచ్చేటప్పుడు లేదా SD కార్డులోకి కాపీ చేసి ఇస్తారు వాళ్ళు. దట్స్ ఇట్. అండ్ ఇంకా అబౌట్ కొచ్చికి దగ్గరలో ఇక్కడ రాబోతున్నాం. ఇంకా నెట్వర్క్ అయితే రాలేదు. BSNLతో మాత్రం ప్రతి ఐలాండ్లో మాట్లాడుకోవచ్చు కాల్స్. ఇంటర్నెట్ వైజ్ చూస్తారుగా, ఇన్స్టాగ్రామ్లో కూడా నేను 3-4 రోజులు అసలు ఏం అప్డేట్ చేయలేదు. జనాలు తిట్టుకుంటుంటారు వీళ్ళు ఇంకా వీడియో పెట్టట్లేదని. ఒక ఫోటో పెట్టడానికి ఇంటర్నెట్ లేదు, ఇంకా వీడియోస్ ఏం పెడతాం. నైట్ అంతా కూర్చున్నతో ఒక 3 వీడియోలు ఎడిట్ చేసేస్తాను 3 రోజుల నుంచి. ఇంకొక 2 వీడియోలు ఎడిట్ చేశాను, ట్రైన్లో కూర్చొని ఎడిట్ చేస్తాను అది కూడా. ఇంకొక 1.5 అవర్లో కొచ్చికి ఏ ఏరియాలో షిప్ డ్రాప్ చేస్తుందో చూపించేసి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ ఎంత దూరంలో ఉందో, మేబీ నా మెయిన్ టెన్షన్ ఈజ్ అరౌండ్ 9-10 వరకు రీచ్ అయిపోతే ఓకే.
నా ట్రైన్ 11:20కి ఉంది. ఫ్లైట్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, 6,000 7,000 ఉన్నాయి నేను చూసే టైంకి. అదే నెక్స్ట్ మంత్కి చూస్తే 2,500 ఉన్నాయి. మరి సడన్గా ప్లాన్ చేసుకోవడం వల్ల కొంచెం అడిట్ అయింది. బట్ ఒక్క విషయం చెప్తాను చూడండి, అల్టిమేట్గా నేను దీనికి ఒక పేరు పెట్టాను, మిడిల్ క్లాస్ క్రూజ్ అని. కన్ను మూసుకొని ఇంత తక్కువ బడ్జెట్లో ఇలాంటి క్రూజ్ మొత్తం దొరకదు బాస్. మళ్ళీ చెప్తున్నాను నేను నొక్కి ఎందుకంటే బికాస్ వెరీ సూన్ ఇఫ్ లక్షద్వీప్లో ఆ వాటర్ విల్లాస్ అవి వస్తే ఇది కంటిన్యూ అవుతుందో లేదో నాకు తెలియదు. జస్ట్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇది ఉంటుందో లేదో కూడా తెలియదు నాకు. కమర్షియలైజ్ చేసి పడేస్తారు నాకు తెలిసినంత వరకు. దట్స్ ఇట్. సీ ఇన్ ద పోర్ట్. దెన్ మళ్ళీ పోర్ట్కి వెళ్ళే ముందు కలుస్తాను మిమ్మల్ని. యాక్చువల్గా కిచెన్ చూద్దాం అనుకుంటే వాళ్ళు మళ్ళీ బిజీ ఉన్నారంట, ఈరోజు కూడా రానివ్వలేదు లోపలికి. ఆ 4 బెడ్ ఒకటి ఎలా ఎట్లుందో చూద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. వెళ్ళే లోపు అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలామందికి బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఆ 4 బెడ్ ఎట్లుంటుందో చూడాలని ఉంటుంది కదా, చూస్తాను, ట్రై చేస్తాను. ఇప్పుడు మరి మిగతా సిటీ నుంచి ఎలా రావాలి అంటే ప్రతి చోట నుంచి, బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ప్రతి చోట నుంచి ట్రైన్ అయితే కనెక్టివిటీ ఉంది. కొచ్చి వరకు ఈజీగా వచ్చేయచ్చు. అది కాకుండా ఫ్లైట్ ఆప్షన్స్ అంటారా, డైరెక్ట్ ఫ్లైట్స్ లేకుండా కొచ్చికి బెంగళూరు కానీ చెన్నై కానీ మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ వస్తూనే ఉంటాయి కొచ్చికి. సో అలా కూడా ఆప్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం ట్రిప్ అయితే నాదైతే సాఫీగానే సాగింది. ఒకటి డ్రోన్ ఒకటి పోకపోయి ఉంటే ఇంకా చాలా హ్యాపీగా ఉండేవాడిని. బికాస్ డ్రోన్ 40,000 నుంచి 50,000 రూపాయలు పెట్టుకునింది. అది అంత ఈజీ ఏం కాదు. ఇంకా టైం పట్టేలాగా ఉంది. 10 అవ్వచ్చు నాకు తెలిసి కొచ్చి వెళ్ళేసరికి. హడావిడి పడాల్సి ఉంటుంది మళ్ళీ నేను స్టేషన్ రీచ్ అవ్వడానికి. చూద్దాం. చాలా ఫాగి వచ్చేస్తుంది సడన్గా. 4 beds 1 2 3 4 చలో ఆఫ్ ది షిప్ అండ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ ఏదైతుందో 13 కిలోమీటర్స్. ఊబర్ తీసుకుంటే హార్డ్లీ 30 to 40 మినిట్స్లో అక్కడ ఉంటాం. బట్ మీతో పాటు పెద్ద లగేజ్లు తీసుకొస్తే మాత్రం ఆ పెద్ద లగేజ్లు ఇక్కడ ట్యాగులు కట్టేసి అది మీ రూమ్ దగ్గరనే వదిలిపెట్టాల్సి ఉంటుంది. అది కూలి వచ్చిన తర్వాతనే వాళ్ళు మాత్రమే కిందకి తీసుకొస్తారు. చిన్న లగేజ్ ఉంటే మాత్రం యూ కెన్ జస్ట్ బ్రింగ్ ఇట్ డౌన్. CVL February Express 11:15 ఉంది, 11:20కి డిపార్చర్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 7. ఓకే, ఫైనల్లీ అయితే ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్కి వచ్చేసాను. అక్కడ ఎక్కడైతే ఆ బోట్ డ్రాప్ చేస్తుందో అక్కడ నుంచి యాక్చువల్లీ ఇంకో 2 జరుగుతాయి. ఒకటి మీరు తక్కువ లగేజ్ ఉంటే డైరెక్ట్గా తీసుకొని గేట్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇంకోటి వచ్చేసి అక్కడ బస్సు ఉంటుంది, లగేజ్ వ్యాన్ ఉంటుంది. లగేజ్ వ్యాన్లో మీ దగ్గర ఎక్కువ లగేజ్ ఉంటే కనుక పెట్టేస్తే ఆ బస్సులోకి కూర్చుంటే ఫస్ట్ డే రోజు అయితే ఎక్కడి నుంచి అయితే మీరు వార్ఫ్ ఏరియా నుంచి డిపార్చర్ అయ్యారు షిప్ నుంచి ఆ ఏరియాలో డ్రాప్ చేస్తున్నారు. అక్కడ నుంచి ఆటో తీసుకొని రావాల్సి ఉంటుంది. సో మీకు ప్లెంటీ ఆఫ్ టైం అనుకుంటే ఆ మెథడ్ వాడుకోవడం చాలా బెస్ట్. ఇది వచ్చేసి షిప్ అరౌండ్ మార్నింగ్ 10 o'clock అక్కడ రీచ్ అవుతాయి. అంతా సెటప్ చేసి ల్యాడర్లు అవన్నీ పెట్టడానికి ½ అవర్ టైం పట్టింది. అరౌండ్ 10:30కి అక్కడ నుంచి ఆటో తీసుకున్నాం. టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక ఊబర్ అవన్నీ కూడా. సో హార్డ్లీ 280 రూపీస్ తీసుకున్నాడు ఆటో కూడా. 30 మినిట్స్లో స్టేషన్. 13 కిలోమీటర్స్ ఉంటుంది ఆ షిప్ దగ్గర నుంచి. సో అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి శబరి ఎక్స్ప్రెస్ ఉంది 11:20కి. రేపు ఆఫ్టర్నూన్ దసరా రోజు 12 గంటలకి నేను హైదరాబాద్ రీచ్ అవుతాను. మళ్ళీ మీకు నేను డైరెక్ట్గా హైదరాబాద్లోనే కలుస్తాను. సీ యూ. చలో సమ్వేర్ నియర్ చెర్లపల్లి. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ నేను కొచ్చి నుంచి ట్రైన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వర్షం పడుతుందని చెప్పి విండో షీల్డ్ క్లోజ్ చేసి నేను ఎడిటింగ్ వర్క్ చేసుకుంటున్నాను. సడన్గా వర్షం తగ్గిన తర్వాత విండో షీల్డ్ ఓపెన్ చేసి చూస్తే కేరళ నుంచి ఆ తమిళనాడు బార్డర్ మధ్యలో వ్యూస్ మాత్రం పలక్కడ దగ్గర అనుకుంటా ఏమున్నా తెలుసా బాస్. బాబా సో బ్యూటిఫుల్. అక్కడ నుంచి కోయంబత్తూర్ తర్వాత మళ్ళీ వర్షం ఏం లేదు, ఇంకా బాగానే ఉండింది. సో దట్స్ ఇట్. ఈ ట్రిప్లో ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే 3 modes ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ కవర్ చేశాను. ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి బస్ వాడుకున్నాను, రోడ్వేస్, ఫ్లైట్ కొచ్చి వరకు, అండ్ కొచ్చి నుంచి మళ్ళీ కొచ్చి వచ్చేంత వరకు వాటర్వేస్, షిప్, మళ్ళీ అక్కడ నుంచి అది కేరళ రోడ్వేస్లో ఆటో, అంటే అన్ని మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయాయి ట్రిప్లో.
ఓకే దట్స్ ఇట్. ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసానని అనుకుంటున్నాను. ఇఫ్ సంథింగ్ నేను మిస్ అయ్యాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బికాస్ ఈ వీడియో చూసే టైంకి నేను ఇంకో ట్రిప్లోనే ఉంటాను. నేను కామెంట్ కూడా కొంచెం రిప్లై లేట్ వస్తుంది. దట్స్ ఇట్ గైస్. సీ నెక్స్ట్ వీడియో. బై బై. టేక్ కేర్.